వెల్కమ్ టు ఆర్ఆర్ 99 న్యూస్. బెల్లంపల్లి మండలం పెర్కపల్లి గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇండ్లలోకి వరద మురికి కాలువల నీరు రావడంతో రోగాల బారిన పడుతున్న మండల పరిషత్ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలంలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ మురికి కాలువలో నీళ్లు వస్తుండటంతో చుట్టుప్రక్కల ఉన్న ఇండ్లు మునుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సంబంధిత మండల పరిషత్ అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. అదేవిధంగా రోడ్డు ప్రక్కన ఉన్న ఆటో స్టాండ్ వద్దకు వచ్చే ప్రయాణికులకు తీవ్ర దుర్గంధం వెదజల్లుతుండటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్లలోకి వరద మురికి కాలువల నీరు చేరుతుండటంతో విషకీటకాలు, దోమలు, ఈగలు, పాముల వల్ల వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు తెలుపుతున్నారు. ప్రధాన కాలువ ఇక్కడ మురికి కాలువ ఘోరంగా ఇక్కడ జామ్ అవుతుంది. ఈ కాలువ ఇటు నుంచి ఈ యొక్క చెరువుగుంట పోయే కాలువ ఇది. అక్కడ తుమ్మలు అన్ని చెట్లు చేమలు అన్నీ మొలిసినాయి. అవన్నీ సాగు చేపించడం లేదు. ఆ సాగు చేపించడం లేకపోవడం వల్ల ఈ యొక్క వాటర్ వచ్చి ఇళ్ళ మీద, మన ప్లాట్ల మీద ప్రవహిస్తూ ఈ మురికి జామ్ అయ్యి డెంగ్యూ, మలేరియా జ్వరాలు వచ్చే పరిస్థితి ఉంది. ఎన్నిసార్లు చెప్పినా ఈ నిరక్షణ వల్ల ఎవరు పట్టించుకుంటలేరు, అధికారులు స్పందించడం లేదు. ఇది చాలా జామ్ అయింది కాబట్టి దీన్ని వెంటనే స్పందించి ఈ యొక్క కాలువను శుభ్రం చేయాలని తెలియజేస్తున్నాం. కాలువ ఇంత పెద్దగా నిండింది చూడండి. ఇళ్ళకు కూడా చేరినాయి. ఇలా పాములు, తేళ్లు, పురుగులు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వస్తున్నాయి మా పిల్లలు అందరికీ కూడా. ఇక్కడ చాలా తిరిగే ప్రదేశంలో ఒక ఈ నిర్లక్ష్య వల్ల ఇంత జామ అయ్యి ఒక చిన్న వర్షానికి ఇంత కాలువ జామ అయ్యడం వల్ల అయినా కూడా స్పందిస్తలేరు. ఖచ్చితంగా స్పందించి దీన్ని చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. జామ్ కావడం వల్ల చిన్న చిన్న పాములు, తేళ్లు, అది చెరువులో కలిసే వాటర్